దేవ అయితే ఇంకా బాలరాజు ఉన్న జైలుకైతే వచ్చి ఇంకా నీకు ఒక శుభవార్త చెప్పాలి అని చెప్పానని మళ్ళీ మాట మార్చి, ఓహో అది నాకు శుభవార్త, నీకు ఎప్పుడు శుభవార్త, నీకు చెప్పాను కదా ముందర వారమే చిన్నిని కావేరిని ఒకే చితి మీద పేరుస్తానని చెప్పానని, చంపేస్తానని ఇప్పుడు అదే చేసి వచ్చానని చెప్పానంటే ఫస్ట్ అయితే బాలరాజు ఇంకా ఏదో దేవ తను మాట్లాడుతున్నాడు అని చెప్పాను అనుకొని తనైతే ఏమనుకోడు. కానీ తర్వాత మాత్రం ఇంకా నీకు అంతగా నమ్మకం లేకపోతే ఆఫ్ టికెట్కి ఫోన్ చేయని చెప్పంటే ఇంకా ఆఫ్ టికెట్ కూడా అదే చెప్తాడు, అన్న కావేరి వదిన చిన్నిని చంపేశారన్న అని చెప్పనేటప్పటికి ఇంకా అక్కడే కుప్పకూలిపోతాడు. ఇంకా కావేరికి చిన్ని గురించి ఇద్దరిని తలుచుకుంటూ తను చాలా బాధపడిపోతూ ఇంకా అయినా నీవు నా ఫ్రెండ్గానే ఉండుంటే ఈ బాధ ఉండుండేది కాదు కదా అని చెప్పనేటప్పటికి ఇంకా కావేరిని చిన్నిని చంపాడని ఇంకా ఒక్కసారిగా లేచి దేవాన్ని అయితే చంపాలని చెప్పని చూస్తాడు. ఇంక వెనకన్నే వచ్చి అక్కడున్న జైలు అయితే తల మీద కొట్టి, నువ్వు జైలుకి వచ్చినా కానీ నీ రౌడీతనం మాత్రం పోవట్లేదా అని చెప్పని అంటాడు. ఒక పక్క బాధపడుతూ ఉంటే, కానీ నిన్నైతే ఈ 14 సంవత్సరాలు చంపను మిత్రమా, ఎందుకంటే ఈ 14 సంవత్సరాలు నీ కూతురు గురించి నీ భార్య గురించి తలుచుకొని నువ్వు బాధపడాలి. నువ్వు 14 సంవత్సరాలు వచ్చిన తర్వాత నీ కోసం మన వాళ్ళు అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు, అప్పుడే నేను చంపుతాను, అప్పటిదాకా నీకు ప్రతిరోజు నరకంగానే అనుభవించాలి, అదే నేను నీకు వేసే శిక్ష అని చెప్పని అంటాడు. కానీ ఒక పక్క చిన్ని కావేరిని నేనే దూరం చేసుకున్నానని చెప్పనని తను ఒక మతి స్థిమితం లేని మాదిరిగా అయితే తను అయిపోయి వాళ్ళిద్దరి కోసమే అంతగా బాధపడుతూ ఉంటాడు. కానీ ఈ 14 సంవత్సరాలు నేను ఇక్కడ ఉండి వస్తానురా, వచ్చి తర్వాత నిన్ను అంతూ చూస్తానని చెప్పనైతే మాత్రం అనుకుంటాడు. నా భార్యని నా బిడ్డని దూరం చేసిన నిన్ను మాత్రం వదిలిపెట్టను అని చెప్పని అనుకుంటే ఉండేటప్పటికి ఇంకా జైల్లో వాళ్ళకందరికైతే చెప్పేస్తాడు దేవ. ఏమనంటే ఇంకా తన్ని ప్రతిరోజు ఏదో ఒక రకంగా తన్ని టార్చర్ చేయండి అని చెప్పనని వాళ్ళతో చెప్పేటప్పటికి వాళ్ళు సరే అంటారు.